నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీస్. నేను చక్రి. 100, 200, 500 కాదేది నకిలీ నోట్లకు అనర్హం అంటున్నారు కేటుగాళ్ళు. యథేచ్ఛగా మార్కెట్లో దొంగ నోట్లు చలామణి చేస్తూ జనాలను హడలెత్తిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో లక్షల్లో దొంగ నోట్లు చలామణి చేస్తూ అడ్డంగా దొరికిపోయింది ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠ. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు నకిలీ కరెన్సీ చలామణికి కొత్త దారులు వెతుకుతున్నారు. మొన్నటి వరకు పట్టణాలను టార్గెట్ చేసిన ఈ దొంగ నోట్ల మూట ప్రెజెంట్ గ్రామాలపై కన్నేసింది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, బిచ్కుందా ప్రాంతాల్లో దొంగ నోట్లను వాడుకలోకి తెచ్చి లక్షలు సంపాదిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అయితే తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి హైదరాబాద్ కేంద్రంగా దొంగ నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బోయిన్పల్లి కేంద్రంగా సుమారు 80 లక్షల విలువైన నకిలీ 500 రూపాయలను ముద్రించి కామారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ చుట్టుపక్కల గ్రామాల్లో చెలామణి చేసేలా ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ఈ ముఠా ఇప్పటికే 30 లక్షల నకిలీ 500 రూపాయలను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఒక పెంట్ హౌస్లో సైతం మరో 26 లక్షల నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి ప్రింటర్, పేపర్తో పాటు ముద్రించడానికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సెర్చ్ చేసినప్పుడు ఒక 30 lakh ఫేక్ నోట్స్ అన్నవి నిన్న మనకు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక 8 persons వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫర్ ఈజీ మనీ అండ్ ఫర్ చీటింగ్ ఇన్నసెంట్ పీపుల్. దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ప్లాన్. మొత్తానికి మొన్నటి వరకు పట్టణాలను టార్గెట్ చేసిన నకిలీ నోట్ల ముఠ గ్రామాలపై టార్గెట్ చేయటంతో హడలెత్తిపోతున్నారు వ్యాపారస్తులు. ఏది నకిలీ, ఏది ఒరిజినలో తెలియక బిక్కుబిక్కుమంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు.